చదువుదాం. మొదట యెషయా గ్రంథం 36వ అధ్యాయం 21. అయితే ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వకూడదని సెలవిచ్చి రాజు ఉండుడి చేత వారి ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఇవ్వక వరకు కనుక యూదుల రాజు హిజ్కియా దగ్గరికి అష్షూరు రాజు అయినటువంటి బెల్హాదాదు ఆ సైన్యాధిపతిని పంపించి ఆయన మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా అని వారి దేవతలు, ఐగుప్తీయుల దేవతలు, దేవతలు, అమ్మోని దేవతలు ఏమైనవి కనుక మీ దేవుడు కూడా అంతే అని చెప్పుతుంటే శత్రువులు చెప్పే మాటలు మీరు లక్ష్య పెట్టవద్దు, ప్రత్యుత్తరం ఇవ్వద్దు అని చెప్పారు. అంతేనా? ఎన్ని వచనము? 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనం, 21వ వచనం. ఎనిమిదవ వచనం చదవండి. చిత్తగించి అష్షూరు రాజు నా ఏలిన వానితో సారీ కనుక పెద్ద సైన్యం ఉంది, మాకు నీకు సైన్యం ఉందా, యుద్ధం చేయటానికి బలం ఉందా? అర్థమవుతుందా? అవును. కనుక మీ దేవుడు, మీ దేవుని నామం, మీ దేవుని యొక్క సైన్యం మంద ఎంతటిది, కనుక మా మంద పెద్దది అని చెప్పి ఆయన చెప్పుతుంటే అందుకు మీరు ప్రత్యుత్తరం ఇవ్వద్దు అని రాజు సెలవిచ్చారు. ఆయన మాటలకి ప్రత్యుత్తరం ఇవ్వద్దని చెప్పి ఆ దేవుని సన్నిధిలోనికి పోయి దేవుని ప్రార్థన చేసి ఆ సెలవిచ్చిన మాటలన్నిటికీ పట్టుకుని దేవుని ఆలయంలో ప్రార్థన చేసినట్లుగా దేవుని సెలవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకున్నట్లుగా 37వ అధ్యాయంలో చూస్తాం. అందుకే దేవుడు ఆ శత్రువుని జయించాలంటే మౌనంగా దేవుని తట్టు తిరిగి దేవుడు ఏం చెబుతాడో దేవుని మాట కొరకు దేవుని బలం మీద ఆధారపట్టుకు మనం దేవుని వైపు చూడాలి. అర్థమైందా? అది యొక్క వాక్యములు. ఇశ్రాయేలీయులు ఎరుకో కోటలు కోలటానికే వారు రాజు ప్రాకారం గవిని బాగా తిట్టపరిస్తే ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రాకారం చుట్టూ 7 మార్లు తిరిగారు. 6 మార్లు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి యెహోవా ఈ పట్టణాన్ని మాకు అప్పగిస్తున్నాడని చెప్పి దేవుడు చెప్పిన మాటను నమ్మి అలాగా స్తుతించి దేవుని ఒప్పుకున్నారు. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి.
బోర్లు పట్టుకొని ముందుగా నడవు. 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఓరలు ఏమని, దేవుడు మా దేవుడు ఈ శత్రువులను మా చేతికి అప్పగిస్తాడు, ఈ ప్రాకారాన్ని కూలుస్తాడు, మా దేవుడు ఆయన మా పక్షముగా ఉండి ఆయన యుద్ధం ఆడతాడని దేవుడిని స్తుతించుచు దేవుడు చెప్పిన మాటలు అవును విశ్వాసముతో పలకతూ వారి కేకల వేగ ఎరుకో గోడలు కూలిపోయాయి. ఆ శత్రువులు చేతికి అప్పగించి దోపు సొమ్ము పంచుకున్నారు. అలాగనే వారు ఇజ్రాయేల్ దేశానికి, సోమ్రోను దేశానికి అష్షూరు రాజు సైన్యాన్ని పంపించి మా సైన్యం బలం ఎంత ఉందో అని చెప్పి పంపిస్తే ఆ సైన్యము సైన్యాధిపతికి కబురు పెట్టిన మీరు మాకు ప్రత్యుత్తరం ఇవ్వద్దు, ఊరకై నిలుచుని చూచి ఎర్ర సముద్రం అడ్డుపడినప్పుడు వారిని దేవుడు ఎట్లాగా రక్షించాడు, ఐగుప్తు ఎనాకార తరుగుతుంటే నిర్గమాకాండములు చదవండి. నిర్గమాకాండం 14:7 మరియు నిర్గమాకాండం 14:8 13 అందుకు మోషే భయపడకండి, యెహోవా నేడు కలుగజేయు రక్షణను ఎట్లా చూడమంటున్నాడు, వెళ్ళి ఎదులుకొని యుద్ధం చేయమంటున్నాడా? దేవుడు చెప్పిన మాటను నమ్మితే విన్నారా? దేవుడు చెప్పిన మాట ప్రకారము దేవుని కొరకు కనిపెట్టుకొని నిలిచి దేవుని బలం చూస్తారు. అర్థమైంది? ఆది సంఘము పరిశుద్ధాత్మ బలంతో నింపబడి అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పునరుద్ధాన బలంతో నింపబడి ఆ దేవుని మాటలను గురించి నమ్మి ఆ దేవుని మాటలు ఒప్పుకున్నారు. వారికి శత్రువులు అన్నారు, ఈ నామాన్ని గురించి మీరు ప్రకటించొద్దు అని చెప్పంటే వారు నీవు నీ సేవకుడైనటువంటి యేసును పంపించి ఆయన పరిశుద్ధాత్మను బాహువును చాపి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేసి సైతాను పాపము మరణం అన్నిటి నుండి మమ్మల్ని రక్షించుటకే తనను బలపరిచిన ఆత్మ సంబంధ వాక్యము ఆయన పునరుద్ధాన శక్తిని వారు కలిగి ఉన్నారు. సంఘం అంటే అది విశ్వాసం ద్వారా ఆత్మ కలిగి. అందుకే వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే ఉన్నారా, వాళ్ళని ఆ శత్రువు బలమును విరగొట్టయ్యా, వాళ్ళు తీసేయ్యా, వాళ్ళు రాకుండా లేకుండా చెయ్యయ్యా అన్నారా? ఏమన్నారు చదవండి. దేవుని వైపు తిరిగి దేవుని మాటను ప్రకటించేటట్టు, దేవుని ప్రార్థించేటట్టు, దేవుని కార్యాలు జరిగించేటట్టు, దేవుని చెప్పినటువంటి మాటలు నమ్మి దేవుని యొక్క పునరుద్ధాన బలమును శక్తిని నమ్మి అలాగను ప్రార్థించినట్లుంది. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో ఆ మాటను చదవము 27. పరిశుద్ధాత్మ ద్వారా ఆ తండ్రియు నీ సేవకుడైన దావీదు నాట పలికించితివి,
ఏవి జరగవాలని హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించను. పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఎవరికి విరోధముగా నిలబడ్డారు? మాకు కాదు, సంఘానికి కాదు, యేసుకు విరుద్ధంగా ఈ మత సంబంధులు ప్రకటించొద్దంటున్నారు. ప్రభుత్వం అధికారులు అవును వారు మత మార్పిడి జరుగుతుందని తిరుగుబాటు చేశారు అని ప్రభుత్వం ద్వారా, నాయకుల ద్వారా, మత సంబంధుల ద్వారా వచ్చినటువంటి విషయంలో వారు నీ సేవకుడైన యేసునకు విరోధముగా, ఆయన అభిషేకానికి పరిశుద్ధాత్మకు విరోధముగా పిలాతును, హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ప్రజలతోనూ నిజముగా వీళ్ళు కూడుకున్నారయ్యా. అయితే ప్రభువా ఈ సమయమునందు బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధ నామములకు విరోధముగా నిలబడిన మట్టి సూచక్రియలు ఆయన ఆత్మ ద్వారా నామమును చేయటం మానొద్దు. ఇంకా ఏం చేయాలా? వాక్యం ప్రకటించడం మానొద్దు, ధైర్యంగా బోధించేటట్లు నీవు సహాయం చేయి అనగా అప్పుడు ధైర్యముగా బోధిస్తుంటే సూచక్రియలు మహత్కార్యాలు జరిగితే అప్పుడు విశ్వాస సంఖ్య గర్జించు సింహం వల్లే వచ్చే సైతాను మళ్ళీ నానుకుని మరి ఇంకొక రీతిగా అలాగనే ఎదిరించేటువంటి లోకమును వ్యతిరేకించి లోకమును ఎగదోసి సైతాన్ని అనేక రీతిలో ఎగదోసి దేవుని కార్యాలు దేవుని సంఘాన్ని చెదరగొట్టి అంటే దేవుని తట్టు తిరిగి ప్రార్థించారు. అది అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పాయలు చేసి ఆ సముద్రములో ఆ ఐగుప్తులను ముంచేసి అద్దరికిన దేవుని కార్యాన్ని కనపరిచారు. అందుకు దేవుని ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచారు. ఇక్కడ అపోస్తలులు దేవుని బలమును చూచినట్లుగా దేవుని వైపు తిరిగి వారు ప్రార్థించారు. బోధించడం మానొద్దు, ప్రార్థించడం మానొద్దు, దేవుని సేవ జరిగించడం మానొద్దు. యుగ సంబంధమైన దేవత అనేకులు వృడితనము కలుగు చేసి దేవుని శక్తిని, దేవుని నమ్మిన దేవుని శక్తిని, దేవుని బలమును ఒప్పుకోనందువలన, చెప్పనందువలన దేవుని కార్యాలు జరగట్లేదు. అపోస్తలుల కాలంలో అది జరిగింది చెప్పు. మీరు సిలువే చంపారు. మొదటి సంఘం ఏమని చెప్పిందంటే మీరు సిలువే చంపారు, దేవుడు ఆయనకి క్రీస్తును లేపి మీకును ఇశ్రాయేలుకందరికీను రక్షకుడిగా దేవుడు నియమించాడు. ఆ నామమును బట్టి ఈ కార్యం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మ బలమును కనపరిచాడని వారు ఒప్పుకొనగా ఉన్నారు. అప్పుడు వారు అట్లాగైతే ఏం చేయమంటావని చెప్పి 3,000 మంది మత సంబంధులు సంఘంలో చేర్చబడ్డారు. ఆ మాట చదువు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 36వ వచనం. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఏం చేయాలా? అందరూ తెలుసుకోవాలని చెప్పు. అవును, అర్థమవుతుంది. కనుక పునరుద్ధారుడైన దేవుని గురించిన విషయంలో
ఆయన మాట నమ్మినట్లు, ఆయన తిరిగి లేచి ఆయన ఆత్మశక్తికి పునరుద్ధాన బలం వారికి కలిగించినట్లు వారు ఒప్పుకొని ఎందుకు మేము సాక్షులం అని ఆ ఆత్మ వారిని సాక్షులుగా నిలబెట్టింది. అర్థమవుతుంది కనుక ఆత్మతో చేసేది, ఆత్మ సంబంధమైన పునరుద్ధానుడైన ప్రభువును పొంది విశ్వాసముతో చేసే ప్రార్థనల ద్వారా ఎరుకో కోటలు కూడి ఎరుకో పట్ల రహాబు 300 మంది రక్షించినట్టు, ఐగుప్తీయులందరూ చేతిలో నుండి ఎర్ర సముద్రం ముంచి ఇశ్రాయేలు గొప్ప రక్షణ కనపరిచినట్టు, అశ్షూరు సైన్యము, అశ్షూరు దూతలు దేవుడు వైపు తిరిగి మీరు ప్రత్యుత్తరం ఇవ్వద్దని చెప్పి, అవును వాటన్నిటికీ ప్రత్యుత్తరము దేవుడు ఇస్తాడని చెప్పి దేవుని మందిరములో నిలిచి వారు చెప్పిన పరిచి ప్రార్థన చేశారు. హిజ్కియా, యెషయా ప్రవక్త. దేవుడు ఏమని చెప్పాడంటే, నేను ఒక ఆత్మ పుట్టిస్తాను, వాడులో పుట్టగా ఆ ఆత్మ వారిలో ఉన్న ఆ సైన్యమును పుట్టగా ఆత్మ వారి భయపెట్టించి వారికి వారే చంపుకుని పారిపోతారు అని చెప్పి దేవుడు చెప్పిన మాట విన్నారు. దేవుడు ఆత్మదూత వచ్చి వారిలో అశ్షూరు సైన్యమును కార్యం చేయగా 70,000 మంది మొత్తినందువల్ల ఆ దూత దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారు 70,000 మంది చెప్తే పారిపోయాడు. గొప్ప సైన్యం, గొప్ప బలము, గొప్ప మంద, గొప్ప కార్యాలు చేయలేదు. దేవుని రాజ్యం కట్టాలి, చిన్న మంద భయపడుకుని తండ్రి రాజ్యం అనేది అభిష్టమైన కనుక గొప్ప సంఘమే. విన్నారా? ఇది మా పెద్ద సంఘం అని తెర మీద సినిమాలాగా ఆడిస్తున్నారు. మాకు కలిసి వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి, ఇదిగో మీకు అకౌంట్లో డబ్బులు పడతాయి, మీ పిల్లలు పుడతారు అని చెప్పి ఎలాగ చెబితే పెద్ద సంఘాలు, పెద్ద జనాంగం బయలుదేరుతున్నారు. ఆ సంఘంలో ఒక్కడు కూడా రక్షణ పొంది పరలోకాన్ని చేర్చడానికి పని. ఎందుకంటే దేవుని ఆత్మశక్తిని కనుగొన్నది చిన్న మంద, కుడి చేతి వైపు మంద, దేవుడు చెప్పినట్టు చేసే మంద, పరిశుద్ధాత్మతో నింపబడిన మంద. అందుకే జీవమునకు పోవు మార్గము ఇరుకు, దాని ద్వారా పోవారు చిన్న మంద, కొద్దిమంది. అర్థమవుతుంది కనుక దేవుని ఆత్మ సంబంధమైన విషయం కాడికి వచ్చినప్పుడు మనము పునరుద్ధాన బలమును మనం నమ్మి పొంది అందుకొరకు సాక్షులుగా నియమించబడి ఆత్మతో ప్రార్థించి ధైర్యముగా బోధించబడగా కృపతో, అత్యధికమైన కృపతో నింపబడి వారే సంఘము వారు రక్షణ కృప దేవుని కొరకు ఇచ్చుకుని జీవితాలు సమర్పించుకుని ఏక మనస్సుతో, ఏక ఆత్మతో వారు చిరాస్తులు తమదనుకొని దేవుని సేవను జరిగించడానికి ముందుకు రాగా దేవుని కొరకు చచ్చిన వారమైన వారు జీవితాలు చంపుకుని దేవుని సువార్తను ప్రకటించిన కొరకు నిలబెట్టబడగా దేవుడు సంఘం విస్తరింపజేశాడు. దేవుని కొరకు బలపరచబడి, బోధించబడి, శ్రమ పెట్టబడి, విశ్వాసం కృపతో నింపబడి, అవును దేవుని యొక్క నామమును బట్టి వారు దేవుని యొక్క శిలువ అనుభవం, మరణానుభవం, పునరుద్ధాన అనుభవం కనుపరిచిన యేసుక్రీస్తు వారిలో ఉండి పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన శక్తితో ప్రతి విధమైన సైతాను గోడలు, సైతాను క్రియలు లయపరిచి
దేవుని కార్యాలు, దేవుని సంఘం విస్తరించి శ్రమల్లో కూడా బాధల్లో ఇశ్రాయేలు ప్రజలకు వారు శ్రమ పెడితే ఐగుప్తు దేశంలో శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారు. వారు ఉన్న స్థలం వారితో నిండి ఉండేనాలు మాటలు. ఎందుకని దేవుడు ఆ కృప, దేవుడి నామమును ఒప్పుకొని దేవుని కొరకే తట్టు తిరిగి మూలిగి మొర్రపెట్టగా కనిపెట్టుకొనగా దేవుడు వారిని విస్తరింపచేస్తాడు. అందుకే దేవుని యొక్క బలం ఎక్కువైంది కనుక మన శరీర బలముతో ధన బలము, కుల బలము, మత బలము, విన్నారా, ఆస్తి బలం, అంతస్తు బలం చూసుకున్నవారు దేవుని కొరకు, విన్నారా, దేవుని కొరకు నోరు తెరవలేదు. లోకం కొరకు ఇదిలోకి వెళ్ళు, అబ్బో బాగా మాట్లాడతాం. దేవుని సన్నిధిలో ప్రార్థన రావట్లేదు వీడికి, దేవుని సన్నిధిలో సాక్ష్యం రావట్లేదు ఈమెకి, దేవుని సన్నిధిలో నిలిచి విశ్వాసం ధైర్యం లేదు. లోకంలోకి వెళ్ళు, ఎందుకంటే ధన బలం అది, కుల బలం అది, శరీర బలం అది. కనుక దేవుని విషయంలో వారు బలవంతులకి నిలిచిన వారు ఎవరంటే లోకంలో ఎన్నిక లేని వారు, బలహీనుల్ని ఏర్పాటు చేసి బలమైన కార్యాలు చేసి కొడుతు పత్రికలో అర్థమవుతుంది. అందుకే దేవుని కృప బట్టి, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి దేవుని కొరకే వారు కనిపెట్టుకుని నిలిచి దేవుని సన్నిధిలో వారు విన్నవించుకోగా ఆ శత్రువుల గురించి, శత్రువు కార్యాల గురించి, శత్రువులు చాలామంది శత్రువు గురించి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తానికి రావు. ఎట్లయితే అమ్మో సైతానికి ఎంత బలం ఉంది తెలిసిన, లోకంకి ఎంత బలం ఉంది తెలిసిన, అక్కడేం జరిగింది ఎక్కడేం జరిగింది తెలిసిన, సంఘం ఏమైంది తెలిసిన, ఆ సేవకులు ఏమయ్యారు తెలిసిన, ఎలాగన సైతాను గురించి, సాతాను శోధనల గురించి, దాని బాధల గురించి వారి ప్రార్థన కూడా అయ్యే వస్తాయి. కానీ దేవుని యొక్క ఆత్మ అభిషేకము, రక్షణ, దేవుని రాజ్యం, దేవుని కొరకే వాక్యం, దేవుని చిత్తం, దేవుని కొరకే నిలిచుంటూ, అవును అది కాదు, దేవుని కొరకు చేయటం, దేవుని కొరకు ఇవ్వటం, ఖర్చు పట్టు, కష్టపట్టు, దేవుని కొరకే నష్టపోయిన నిలిచుండి, అవును కనుక మనం దేవుని కొరకు నిలబడాలి. దావీదు పిల్లోడే దేవుని కొరకు నిలిస్తే బలపరిచి దేవుడు గొప్ప కార్యాలు చేసి, అందుకే హిజ్కియా రాజు అంటున్నాడు, మీరు ఆడికి ఉత్తరం ఇవ్వకండి, శత్రువుకి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింతమాకు లేదయా అన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు చెప్పండి, మీకేం ప్రత్యుత్తరం ఇవ్వాలి, చింతమాకు లేదు, ఇందును గురించి రక్షణ మా దేవుడు సమర్థుడు అనగా తమ దేహములు అప్పగించుకుని దేవుని కొరకే, దేవుని మాటకు కొరకు నిలవగా దేవుడు దూతనంపి రక్షించాడు. ఈ విధముగా రక్షించడానికి దేవుడు కాక మరి మన దేవుని కొరకు నిలవు అని చెప్పండి. నాకు అబ్బో పిల్లోని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో, మా ఆవిడని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో, మా బంధువులు పోగొట్టుకోవాల్సి వస్తుందేమో, దేవుని లెక్క లేకుండా తృణీకరించేసి, దేవుని కార్యాలు లెక్క లేకుండా తృణీకరించేసి లోకంతో కొట్టుకుపోతాం. ఎందుకంటే లోక భయం అట్లా ఉంటుంది. అందుకే భయపడకండి, ప్రత్యుత్తరం మీకండి, అవును ఊరకే నిలిచుండి దేవుని కొరకు కనిపెట్టుకోండి. కనుక మనం దేవుని కొరకే మనము లోకములో విషయం కాడికి వచ్చినప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం? కళ్ళు మూసుకున్నా
ఈ నోట్లో ప్రార్థన అంతా లోకమే వస్తుంది. దీవించాయి, ఆశీర్వదించాయి, అయ్యగారిని దీవించు, అమ్మగారిని దీవించు, పిల్లల్ని దీవించు. నువ్వు దీవిస్తే దీవెన వస్తుంది ఏంటి? కనుక దేవుని శక్తి, దేవుని కార్యాలు, దేవుని కొరకే నిలబడటం, దేవుని కొరకే అవును బలపరచబడటం, దేవుని కొరకు నడిపించబడటం, తనతో తన కుటుంబం, బిడ్డలు, సంఘము, అవును సహవాసం, గ్రామం, నశించిపోత్మలు ప్రతి ఒక్కరిని గురించి విజ్ఞాపన ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క దృష్టిని మనకు వస్తానికి శరీర సంబంధమైన దృష్టి విషయంలో మనం ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనకి ఎప్పుడు వింటున్నాం బాధ ఎంతైనా అదే ప్రార్థించుకుని అన్వయం చేసుకుని అనుసరిస్తే అది ఉపయోగకరం. కనుక ఒక మాట చదువు. రోమపత్రికలో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అంటాడు. ఈ క్రీస్తు ఆత్మ చేత శరీర క్రియలు, శరీర దృష్టి, శరీర సంబంధమైన చంపితే ఆత్మ జీవము కలిగి అవును ఆత్మ సంబంధం నడిపించబడతారు, బోధించబడతారు, దిద్దబడతారు, అవును బలపరచబడతారు, ఆత్మ సంబంధ కార్యాలు జరిగిస్తారు. అందుకే ఆయన ఆ మాట చదువుకున్నాం. 9వ వచనం చదువు. కాదు, క్రీస్తు ఆత్మ, ఆయన క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్నాడు. శిరస్సు చెబుతుందనుకో, ఆయన శరీరం ఏం చేస్తుంది? ఆ క్రీస్తు ఆత్మ మనస్సును, ఆత్మ ఇష్టాన్ని అవును ఈ శరీరం అంతా ఏకీభవిస్తుంది. శిరస్సు చెప్పిన మాట ఆలోచనకి శరీరం అంతా ఏకీభిస్తే అప్పుడు నడవటానికి, పని చేయటానికి, మాట్లాడటానికి శిరస్సు ఉద్దేశం నెరవేర్చడానికి సరే. అందుకే క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన కార్యాలు చేయలేడు. మీలోనుంటే ఏమవుద్ది? పాపం చేయటానికి ఏమవుద్ది? ప్రార్థన చేయకపోవటమే పాపం అని ఉందనుకో, అప్పుడు ఆ పాపం చేస్తావా? ప్రార్థన చేస్తావా? బైబిల్లో ఉంది, నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానడు ద్వారా నేను పాపం చేసిన సమూయేలు అంటాడు. సమూయేలు 1వ గ్రంథం. మేలైన చేయనెరుగుండి ఆయన చేయకపోవటం పాపం అంటాడు. అర్థమవుతుందా? కనుక మేలు చేయవలసింది చేయక చేయరాని కీడు చేస్తున్నానయ్యా అని చెప్పి పాట పాడటం కాదు, ప్రార్థన చేయటం కాదు. చేయవలసింది చేయాలి, అవును చేయకూడదు మాని. అందుకే మౌనంగా తిరగమంటే మౌనంగా తిరిగాను, బోరవదండాయి అంటే ఊదాను. అందుకు ఎరుకోవాలి, అవును ఏరుకో. రాహాబు 3 రక్షణ పొందాడు. అందుకే మనము ఆత్మచేత శరీర క్రియలు చంపివేసిన ఎడల శరీర స్వభావం పోయి ఆత్మ స్వభావము కలిగి క్రీస్తు ఆత్మచేత అవును జీవిస్తాం. జీవింపచే ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన జీవించే అనుభవం అంటే ప్రార్థించే, ఆత్మతో ప్రార్థించాను, ఆత్మతో నడిచాను, ఆత్మ సంబంధముగా దేవుని కొరకే నిలిచాను. అవును ఆత్మ యొక్క బలమును, ధైర్యమును, నిరీక్షణ, విశ్వాసమును ఆయన ఆ కార్యాలు చూసే అనుభవం కలదు. ఏమక్కర్లేదు, మనము ఆత్మచేత శరీరం చంపుకుని అయ్యో ప్రభువా నీవే మాకు దిక్కయ్యా, ఊరుకుండా మనం నువ్వేం చేస్తావయ్యా అని చెప్పి దేవుని కొరకు దేవుడి పాదాలు మీద పడితే, దేవుడు ఒక్క మాట చెప్తే అదిగో నా తోతను, నా ఆత్మను పంపిస్తాను, నీకు తోడుగా వస్తాను.
శత్రువులోనికి నేను యుద్ధం చేస్తాను, ఆత్మ పుట్టిస్తాను అనే మాట దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? అలాగని శత్రువు జయించాను. ఆ ఒక్క మాట చదవండి. నేను ఒక ఆత్మ పుట్టిస్తాను అనే మాట 37 అధ్యాయంలో ఉంది కదా, ఆ మాట చదవండి. యెషయా గ్రంథంలో 37 అధ్యాయంలో యెహోవా సెలవిచ్చినదేమనగా భయపడద్దు. ఆ మాటలు విని నీవు భయపడద్దు. నేను పుట్టిస్తా. వాడు ధైర్యంతో, దోషణతో, మిమ్ములు కాదు నన్నే దోషణతో పలుకుతున్నాడు కదా, ఆయన మనసులోనే ఒక ఆత్మ పుట్టిస్తా. ఆయనకి భయం పుట్టిస్తా. వాడి ఆత్మలను, ఆత్మ యొక్క ప్రయత్నాలను చంపివేస్తా. కనుక అందుకే మీరు మాట్లాడు, నేను ప్రత్యుత్తరం ఇస్తాను, నేను ఇస్తానని. దేవుడి మాట ఎప్పుడు విన్నారు వాళ్ళు? దేవుని వైపు చూసినప్పుడు, దేవుని కొరకే నిలిచినప్పుడు, దేవుని కొరకే తన సొంత బుద్ధి, సొంత ప్రయత్నాలు, సొంత ఇష్టాలు చంపుకుని దేవుని కొరకే మనసును, ఆత్మను, హృదయాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడి స్వరం వింటాం. దేవుడి మాట వింటున్నావు నువ్వు? దేవుని స్వరం వింటున్నావా? దేవుడి దర్శనం వస్తుందా? దేవుని ఆత్మశక్తి కనపడుతుందా? బాహు. అందుకే నన్ను కనుగొన్నవాడు జీవమునకు, నన్ను కనుగొనలేనివాడు మరణానికి స్నేహిస్తూ, మరణ సైతానికి లొంగిపోతాడు, భయానికి లొంగిపోతాడు. కనుక మనం దేవునికి భయపడితే, దేవునికి లోబడితే, దేవుని మీద ఆధారపడితే, దేవునికి అప్పగించుకుంటే దేవుడు తను. ఇంకొక మాట ఉంది రామపత్రికలో 13 వాగ్దానం గురించి 16 అధ్యాయం 20 వచనం చదవండి. దీనులముగా, మన విధేయులముగా దేవుని కొరకు కనపడితే మన మనస్సు, దేవుడు ఏం చేస్తాడు? సైతాన్ని, ఎత్తికెక్కిన సైతాన్ని, భయాన్ని, బంధకాన్ని పాదాల కిందకి తెస్తాడు అని మాట ఉందా? మాట ఎప్పుడు 19 వర్షించాం. అవును, దేవుడికి మేము విధేయులు అనే సంగతి దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటాం కాదు. నువ్వు దేవునికి లోబడి, దేవుని మాట వింటున్నావు, దేవుని కోసం నడుచుకుంటున్నావు, దేవుని నామాన్ని ఒప్పుకుంటున్నాం, దేవుని కొరకు సహిస్తున్నాం, దేవుని కొరకు శ్రమలు పడుతున్నాం, దేవుని కోసం ప్రయాసపడుతున్నాం అనే సంగతి విన్నావు. అవును, నీ ఇంటోళ్ళకి తెలవద్దా? నీ బంధువులకి తెలవద్దా? నీ తోటి ఉద్యోగస్తులకి తెలవద్దా? నీ తోటి విద్యార్థులకి తెలవద్దు? అందరికీ తెలియపరచబడింది అంటున్నాడు. నాకు తెలవటం కాదు, అందరికీ తెలియపరచు. అందరి ఎదుట, మనుషుల ఎదుట నా నామాన్ని నీవు ఒప్పుకున్నావు కనుక అప్పుడు సమాధాన కుమారుడైన యేసుక్రీస్తు సైతాను నరుల ఎదుట నామం ఒప్పుకోవటం అనమాట. ఇదే అంటే అందరికీ తెలియదు. భారతదేశం బహిరంగ సాక్ష్యం కదా, అందరికీ తెలిసింది. అవును, అలాగనే అందరి ఎదుట ఈ దేవుని కొరకు మనం నిలిచి, దేవునికి లోబడి, దేవునికి ఇష్టముగా ఉన్నాం అనే సంగతి అందరికీ తెలిసే అందరినీ ఎగదోసి ఆడు నిన్ను భయపెట్టి బాధించే అన్నిటినీ సైతానినే మన కాళ్ళ కింద అడిస్తే సమస్తమును మనకు ఎందుకు అప్పగించడం? అందుకే సాతానుని కాళ్ళ కింద తెచ్చి శిరసైన క్రీస్తు మన హృదయంలో, మన ఆత్మను బలపరిస్తే విన్నారా, సమస్త కార్యాలు, సాహస కార్యాలు దేవుడి తర్వాత ఆమె ప్రార్థించు.